ఫోక్ సాంగ్స్ ద్వారా ప్రేక్షకులను అలరిస్తున్న యూట్యూబర్ నాగదుర్గ కథానాయికగా నటిస్తున్న తొలి చిత్రం కలివివనం. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. కొండగట్టులో యూట్యూబర్ సమక్షంలో చిత్ర బృందం కలివివనం మోషన్ పోస్టర్ను చిత్ర బృందం విడుదల చేసింది. వనాలను సంరక్షిస్తేనే ప్రజలు బాగుంటారనే కథాంశంతో రాజ్ నరేంద్ర చిత్రాన్ని తీర్చిదిద్దారు. యార్ ప్రొడక్షన్స్ పతాకంపై రాజ్ నరేంద్ర దర్శకత్వంలో మల్లికార్జున్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి చిత్రాన్ని నిర్మించారు. మన సినిమాని మనమే సపోర్ట్ చేసుకోవాలి, మన సినిమాని మనమే ఆదరించుకోవాలి. మనం ఖచ్చితంగా సినీ చరిత్రలో కూడా మనం యూట్యూబర్స్ అందరం ఖచ్చితంగా ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది చెట్లు నరికే సినిమా కాదు, చెట్లు నాటే సినిమా. రాజన్నతోని ఫోక్ సాంగ్స్ చేశాను. ఫస్ట్ అన్న స్టోరీ ఆల్రెడీ తనకు మైండ్ లో ఉంది కాబట్టి ఏ రోజు నేను హరిత లాగా కనిపించానో, ఏ నిమిషంలో ఏ క్షణంలో అనిపించానో షూటింగ్ లో నాకు తెలియదు. కానీ ఒక డెబ్యూట్ ఆర్టిస్ట్ కి ఫీమేల్ సెంట్రిక్ చేద్దాము అని వెయిట్ చేస్తున్న ఒక అమ్మాయికి, నాలాంటి ఒక అమ్మాయికి పర్ఫెక్ట్ పిక్చర్, పర్ఫెక్ట్ స్క్రీన్ ప్రెజెన్స్ అనేది ఈ కలివివనం. ఈ సినిమాలో నటించిన హీరో నాగదుర్గకి హీరో అని ఎందుకు అంటున్నానంటే, పోస్టర్ లో తనను చూసినప్పుడు నాకు విజయశాంతి కనిపించింది. నాగదుర్గ చూసినప్పుడు కూడా ఒక హీరో లాగా కనిపించింది కాబట్టి తనను హీరోగానే సంబోధించాను.